నమస్కారం వాద్య న్యూస్కు స్వాగతం. ముందుగా అయినటి ముఖ్యాంశాలు చూద్దాం. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ. ట్రంప్ దౌత్యంతో ఇరు దేశాల్లో కాల్పుల విరమణకు అంగీకారం. బొండపల్లి, రామభద్రపురం మండలాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆర్ఐఓ ఎస్ తవిటినాయుడు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చే కార్మిక సంఘాలు విజయవంతం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని. ఇక వివరాలు చూద్దాం. భారత్ పాక్ మధ్య యుద్ధం ఆగింది. భారత సేనలు పాకిస్తాన్లోకి చొరబడి మరీ విధ్వంసం సృష్టిస్తూ ఉండడంతో పాక్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉందంటే పాక్ పౌరుల్లో అత్యధిక శాతం యుద్ధానికి అనుకూలంగా లేరు. అదేదో భారత్ మీద ప్రేమో లేక యుద్ధానికి మానవహనానికి వ్యతిరేకమనో కాదు. భారత్ ముందు తమ దేశం నిలవలేదనే ఆకలింపు. పాకిస్తాన్ ఆర్థిక పరిపుష్టి, యుద్ధ సామర్థ్యం ఏపాటివో ఆ దేశ ప్రజలకు తెలియనివి కావు. మొన్నటికి మొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొన్న చేదు అనుభవాలు ఆ దేశ ప్రజలను ఇంకా వెన్నాడుతూనే ఉన్నాయి. ఇక కరాచీ పోర్టుపై భారత బలగాలు దాడులు చేసి పాక్ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేశారు. పాకిస్తాన్లో పరిస్థితులు ఇలా ఉంటే ఆ దేశ పాలకులు తగుదనమ్మా అంటూ ఇప్పుడు ఇండియాపై యుద్ధానికి తెగబడుతున్నారు. మన బలం తన బలం పరిగణలోకి తీసుకోకుండా పాక్ ప్రభుత్వం అవలంబిస్తున్న దుందుడుకు వైఖరి ఆ దేశ ప్రజల్లో చాలామందిలో కంపరం పుట్టిస్తోంది. ఇప్పటికే యుద్ధం మొదలై బిక్కుబిక్కుమని కాలం వెల్లదీస్తున్న పరిస్థితులను దాటి ఇంకా విషమ పరిస్థితులు ఏర్పడితే తమ గతి ఏంటనే దిగులు ఆ దేశ ప్రజలకు గట్టిగా పట్టుకుంది. ఈసరికే పాకిస్తాన్లో పరిస్థితులు చాలా భీతావహంగా మారి ఉన్నాయి. యుద్ధంపై పాకిస్తాన్ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇవి రానున్న రోజుల్లో అంతర్యుద్ధానికి దారి తీయవచ్చు. ఇదే కాకుండా బెలూచిస్తాన్ తలనొప్పి ఉండనే ఉంది. ఇదిలా ఉంటే భారత సేనలు పాకిస్తాన్ ముఖ్యమైన స్థావరాలు లక్ష్యంగా నానాటికి ముందుకు దూసుకుపోతున్నాయి. ఒకవైపు మన దేశంపై పాకిస్తాన్ సేనలు చేస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతూ మరోవైపు ఎదురు దాడులు కొనసాగిస్తూ భారత్ ముందంజలో ఉంది. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకి ఎక్కినట్లుగా ఇన్నాళ్ళు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు భారతదేశం తమపై అక్రమంగా దాడులకు పాల్పడుతూ యుద్ధానికి తెగబడిందంటూ ప్రపంచం ముందు మన దేశాన్ని చెడ్డ చేసే విఫలయత్నంలో ఉంది. ఎన్ని దాడులు, ఎన్నెన్ని విద్రోహ చర్యలు, ఎంత విధ్వంసం, ఎంతెంత ఉగ్రవాదం, ఇవన్నీ చేసి ఇప్పుడు పరిస్థితి చేయి దాటుతూ ఉండడంతో కళ్ళబొల్లి ఏడుపులు ప్రారంభించారు పాక్ పాలకులు. ఏది ఏమైనప్పటికీ భారత్ త్రివిధ దళాలు తమ సత్తాను ప్రపంచానికి పాక్కు చూపించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకులు కాల్పుల వివరణకు అంగీకరించాయి. ఈ నెల 12న పాక్ భారత్ల మధ్య శాంతి చర్చలు జరగనున్నాయి. Called the Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. యుద్ధంలో వీరమరణం పొందిన మురళీ నాయక్ పార్థివ దేహము కొద్దిసేపటి క్రితమే వారి స్వగ్రామం చేరుకుంది. జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్నారు జనం.
వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కల్లితండాకు తీసుకువస్తుండగా రోడ్డు పొడవున జననీరాజనం తలపించింది. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. రేపు వీర జవాన్ మురళీ నాయక్ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. బొబ్బిలి నియోజకవర్గ పరిధిలోని రామభద్రపురం మండలం కొట్టకిలో ఎంఎస్ఎంఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. అనుకున్న మాట ప్రకారం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇటువంటి చంద్రబాబు తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని అన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ రామభద్రపురం మండలం అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగి యువతకు ఉద్యోగాలు కల్పించి వలసల నివారణకు కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్వీఎస్కే రంగారావు, బుడా చైర్మన్ తెంటు లక్ష్మీనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. అంటే బీబీ నాయుడు గారు తెలుసు, వారి కోసం నాకంటే మీకు కూడా తెలుసు. ఇప్పుడు కూడా ప్రజల కోసం సేవ చేయాలి అనే తపన ఉన్న ఆ వ్యక్తి మీకు శాసనసభ్యుడు అవ్వడం అంటే ఏంటి, మనం ఏ ప్రాంతాన్నైనా ఏ రూపంలో చేయాలి. మనం కృష్ణ గారు చెప్పినట్లే హైదరాబాద్ని నమూనా తీసుకుంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పారిశ్రామికవేత్తలకు తయారీ ఎలా చేయాలి అసలు మనం ఊహించాం. మన గ్రామంలో పార్క్ ఏంటి, మన గ్రామంలో ఇండస్ట్రీ ఏంటి, ఇదంతా కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనకు విషయం తెలుస్తుంది. 4 పార్కుల కింద ఈరోజు ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. రాష్ట్రం అంతా కూడా 50 పార్కులు అయితే మన నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు 4 పార్కులు ఇచ్చే అవకాశం మొదటి ఫేజ్లో ఇవ్వడం అంటే మన అందరూ కూడా ఆనందపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ పార్క్ ద్వారా అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే కాకుండా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే అవకాశం కూడా ఈ పార్కుల ద్వారా అవుతుంది. ఎందుకంటే 1 కోటి రూపాయలు. నేటికి 18 రోజులుగా నిరసన తెలియజేస్తున్న ఆయుష్ కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది నేడు కలెక్టరేట్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయుష్ మందిరంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని గత కొద్ది రోజులుగా నిరసన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆందోళన ఉధృతం చేశామని అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్గా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 6 ఏళ్లు పూర్తయిన వారికి రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి కనీస విద్యుత్ బిల్లులు, అద్దె కూడా చెల్లించడం లేదని, తమ సొంత నిధులతో నిర్వహిస్తున్నామని, అటువంటి మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలను సకాలంలో తీర్చాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఒకవేళ ఇప్పుడు మనకి అక్కడ క్యాపిటల్ దగ్గర జరుగుతున్న బార్డర్ దగ్గర జరుగుతున్న యుద్ధాల్లో ఎంతోమంది పాకిస్తానీళ్ళు మన మీద దాడులు జరుపుతున్నప్పటికి కూడా, ఎటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పటికి కూడా ఇప్పుడు మేము ఎలాగైతే ఇక్కడ చేసామో ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మేము చేయడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. అంటే ఇక్కడ ఏంటంటే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన యొక్క ప్రయారిటీ బట్టి మనం ఒక మనిషికి ఎవరికైతే ఎక్కువ అవసరం ఉందో వాళ్ళకి ముందుగా చేసి అండ్ తర్వాత దాన్ని బట్టి ప్రయారిటీ బట్టి మన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే ఈ విధంగా సిహెచ్ఓస్ మేము ఏంటంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా మేము చేయడానికి మా తరపున మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. అంటే ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా మేము చేసినప్పటికి కూడా ఇప్పుడు 13 రోజులు అవుతుంది మేము ధర్నా స్టార్ట్ చేసి. అంటే సమ్మెలో ఉన్నప్పటికి కూడా మన ప్రభుత్వం కనీసం రిప్లై ఇవ్వలేదు మాకు. దయచేసి మా సేవలను గుర్తించి మేము ఎటువంటి ఎమర్జెన్సీలో అయినా మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పుకుంటున్నాం. దయచేసి మాకు సేవలను గుర్తించి మాకు హెల్ప్ చేయమని అండ్ రెస్పాండ్ అవ్వమని, మా డిమాండ్లో కూడా ప్రతిదీ కూడా తీర్చమని ఈ విధంగా కోరుకుంటూ ఉన్నాము.
అండ్ ఏంటంటే చాలామంది మేము ఇక్కడ ఏంటంటే చాలామంది పిల్లల్ని తీసుకొని వచ్చి కూడా ఎండలో ఎక్కడ దూరం నుండి ప్రయాణం చేసి ఇక్కడ ఎండలో కూర్చొని మిమ్మల్ని మా డిమాండ్ల కోసం మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాము. అయినప్పటికీ కూడా మీరు మమ్మల్ని దయతలచట్లేదు. దయచేసి మా సేవలను గుర్తించండి, అదేవిధంగా మా డిమాండ్లు నెరవేరుస్తారని కోరుకుంటున్నాము. ఈ విధంగా మా సిహెచ్ఓస్ అందరినీ కూడా ఎటువంటి సిచ్యువేషన్లో కూడా మేము మీతో పాటు ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో కావాలనేసి మేము మాకు సేవలను గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. క్లోజ్ చేయండి మేడం, నీళ్ళు క్లోజ్ చేయండి. పార్వతీపురం జిల్లాలో భానుడు ఉగ్ర రూపం దాలుస్తున్నాడు. సూర్యుని భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండలు తట్టుకోలేక వేడి నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, తాటి ముంజులను ఆశ్రయిస్తున్నారు. భానుడు ఉగ్రరూపం చూపిస్తుండడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ప్రజలు బయటికి రావడానికే భయపడుతున్నారు. ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, అలాగే తలకు రక్షణగా టోపీలు, గొడుగులు వేసుకోవాలని, కళ్లకు చలువ కళ్లద్దాలు ధరించాలని, శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఎక్కువగా మంచినీటిని తీసుకోవాలని, ఉదయం 10 లోపు సాయంత్రం 4 తర్వాత బయటకు రావాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని పరీక్షలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి శివ్వాల తవిటినాయుడు పేర్కొన్నారు. ఆర్ఐఓ తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి 52 పరీక్షా కేంద్రాలు, ద్వితీయ సంవత్సరానికి 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రథమ సంవత్సరానికి ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ద్వితీయ సంవత్సరానికి మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అన్నారు. 52 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 52 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్సు, 6 సిట్టింగ్ స్క్వాడ్సు, 2 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని ఏర్పాటు చేశామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మీడియాకు చెప్పారు. సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ మన విజయనగరం జిల్లాలో మనం 52 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం పరీక్షలు, 26 కేంద్రాల్లో సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించుకుంటున్నాం. ఈ పరీక్షలు ఈ నెల 12వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు జరుగుతున్నాయి. మనకి వీటికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశాము. కలెక్టర్ గారి అధ్యక్షతన ఇప్పటికీ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేటటువంటిది నిర్వహించాము. దాంట్లో ముఖ్యంగా మనం హెల్త్ డిపార్ట్మెంటు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాటితో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ సేవలను కూడా మనం ఎక్కువగా ఉపయోగించమని చెప్పి కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. దానికి అనుగుణంగా ఆ డిపార్ట్మెంట్ అన్నీ కూడాను వాళ్ళ సేవలు అనేటువంటి మాకు ఇవ్వడానికి రెడీగా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రథమ సంవత్సరం పరీక్షలు అయితే మార్నింగ్ మనకి 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయి. అలాగే మధ్యాహ్నం అయితే 2:30 నుండి 5:30 వరకు జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలకి మనకి 15,659 మంది విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా రాస్తున్నారు. అదేవిధంగా సెకండ్ ఇయర్ పరీక్షలకి అయితే 6,188 మంది విద్యార్థులు రాస్తున్నారు. మనం ఒక టౌన్లోని మాత్రం మనకి 14 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. సో మార్నింగ్ ఎండాకాలం కాబట్టి బస్సులు అనేటటువంటిది కూడా పరీక్షలు అయిపోయిన వెంటనే ఫ్రీక్వెన్సీ పెంచి విద్యార్థులకి వాళ్ళ తలగా ఇళ్ళకి చేరుకునేటట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. మెడికల్ డిపార్ట్మెంట్ నుండి కూడా ప్రతి ఒక కేంద్రం వద్ద ఒక పారామెడికల్ అసిస్టెంట్ని కూడా ఫస్ట్ ఎయిడ్స్ కోసం ఏర్పాటు చేయమని చెప్పాము. అదే రకంగా వాళ్ళకి సమ్మర్ కాబట్టి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఒకటి రెడీ చేయమని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. సో పరీక్షలు అనేటువంటి నిర్వహించడానికి కలెక్టర్ గారి అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ కూడా జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో కలెక్టర్ గారు దానికి చైర్మన్గా ఉంటారు, అలాగే ఎస్పీ గారు ఉంటారు, అలాగే జోనల్ లెవెల్ నుండి ఆర్జేడీ గారు, జిల్లా స్థాయి నుండి డివిఓ ఉంటారు, ఒక సీనియర్ మోస్ట్ ప్రిన్సిపల్ అధ్యక్షుని ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ప్రతి కేంద్రం వద్ద కూడా మనం ఈ ఈ మాల్ ప్రాక్టీస్ అనేటటువంటిది నివారించడానికి కూడా ఒక సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఒక సీసీటీవీలు కూడా మనం సర్వైలెన్స్ కూడా ఏర్పాటు చేసాం, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసాం. సో పరీక్షలు అనేటటువంటిది విద్యార్థి ఏ రకమైన టెన్షన్ పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి సదుపాయాలు అనేవి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏర్పాటు చేశాము. ముఖ్యంగా తాగునీటి సదుపాయం అనేటటువంటిది ఏర్పాటు చేయమని చెప్పి ప్రతి కేంద్రం ఉండేటువంటి చీఫ్ సూపరింటెండెంట్కి మనం ఆదేశించి ఉన్నాం. పరీక్షల నిర్వహణకి ప్రతి కేంద్రం వద్ద ఒక డిపార్ట్మెంట్ల అధికారిని కూడా మనం ఏర్పాటు చేసాం. సో జిల్లా వ్యాప్తంగా అయితే ఏ రకమైనటువంటి విద్యార్థుల అసౌకర్యానికి గురి కాకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాం. విద్యార్థులు సకాలంలో అంటే 8:30 గంటలకి మార్నింగ్ టైం అనేటటువంటిది పరీక్ష కేంద్రం చేరుకోవాలి. అలా మధ్యాహ్నం అయితే 2 గంటలకి పరీక్ష కేంద్రం చేరుకోవాలి. సో విద్యార్థులందరూ కూడాను సక్రమంగా పరీక్షలు అనేటటువంటిది రాయాలని, ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడాను మాకు సంప్రదించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య పిలుపునిచ్చారు. 1993-94 ఏడాదిలో చదువుకున్న ఎంఆర్ కళాశాల బీఈడీ విద్యార్థులు కోట జంక్షన్ వద్ద ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ నల్లనయ్య మాట్లాడుతూ ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని అన్నారు. బీఈడీ చదివిన పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమం చేయడం అభినందనీయమని అన్నారు. ప్లాస్టిక్ వల్ల ఎన్నో అనర్థాలు జరిగే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ను ఉపయోగిస్తే క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్లాస్టిక్ నియంత్రణకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ముందుకెళ్తూ ఈవేస్ట్ కోసం ప్రత్యేకమైన కౌంటర్ని కూడా ఒకటి పట్టణంలోనే ఏర్పాటు చేశారు. పాల కేంద్రం దగ్గర ఏర్పాటు చేయబోతున్నారు. ఈవేస్ట్ ఎవరి దగ్గర ఉన్నా సరే దాన్ని ఎవరో వస్తారు కలెక్ట్ చేస్తారు అని చూడకుండా తీసుకొని వెళ్ళి మనం పాల కేంద్రం దగ్గర హ్యాండ్ ఓవర్ చేసినట్టయితే దీన్ని కూడా రీసైక్లింగ్ ప్రాసెస్కి పంపించడం జరుగుతుంది. నాట్ ఓన్లీ రీసైక్లింగ్ ప్రాసెస్ అనే కాదు, మన దగ్గర ఉండే వేస్ట్ అంతా కూడా బయటకు పోయి ప్లాస్టిక్ని మనం ఒక పక్క వాడకాన్ని తగ్గిస్తూ నిరోధించడం ఒకటైతే, ఇట్లాంటి వేస్ట్ని కూడా బయటపడేసి మళ్ళీ దాన్ని కూడా ఒక పెద్ద వేస్ట్గా తయారు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను. మరి చక్కటి నిర్ణయాలు తీసుకుంటున్నారు మున్సిపల్ కమిషనర్ గారు చాలా వరకు కూడా. దాంట్లోని ఇది కూడా ఒక మంచి నిర్ణయం అని భావిస్తూ మరి పూర్వ విద్యార్థులందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సంస్థను కూడా భాగస్వామ్యం చేసినందుకు గాను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. వైభవం పాట రాసినప్పుడు కూడా ఒక 2 లైన్లు కళాశాల గురించి రాశాను. దక్షిణ భారతమందున ద్వితీయమౌ కళాశాల మహారాజా పట్టభద్ర కళాశాల అన్నాం. ఇది భారతదేశంలోనే దక్షిణ భారతదేశంలోనే 2వ కళాశాల అనమాట. ఒకటి చెన్నైలో ఉంటే 2వ కళాశాల ఇది అనమాట, ఎంఆర్ కాలేజ్. మరి అంత చరిత్ర ఉంది. అంతటి చరిత్ర, ఘన చరిత్ర ఉన్న ఆ కళాశాలలో మరి ఆ రోజున చదువుకొని ఈరోజు ఎన్నో ఉన్నత పదవుల్లో అందరూ ఉన్నారు. వారందరికీ ముఖ్యంగా అభినందనలు. ఈ సమ్మేళనం ఆత్మీయ కలయిక ఉండాలని భావించడం కూడా గొప్ప విషయం. ఎందుకంటే ఆనాటి ఉన్న స్థితి నుండి ఈనాటి ఉన్నత స్థితికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ బాల్యపు తీపి గుర్తుల్లోకి ఒకసారి వెళ్ళిపోయి ఆత్మీయ అనురాగాలతో పలకరించుకోవడం చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా ఆనందంగా ఉంటుంది. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. వీరికి అందరూ ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదో ఇండోర్లో ఏదో ప్రోగ్రాం చేస్తున్నారు, కానీ సామాజిక బాధ్యతతో మరి మన నగరాన్నే కాదు మన ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వేధిస్తున్న సమస్య సింగిల్ యూజ్ ప్లాస్టిక్. మనం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ని తాగుతున్నాం, శ్వాసిస్తున్నాం, తింటున్నాం. మీ అందరికీ తెలుసు. టీ షాపుల్లో, విజయనగరం టీ షాపులకు వెళ్తే కప్పులు ఇస్తున్నారు. నేను వచ్చాక గాజు గ్లాసులు చాలా వరకు ఇన్సిస్ట్ వేస్తున్నారు కూడా. అలాగే టిఫిన్ ప్లేట్లలో ప్లాస్టిక్ పేపర్ వేసి దాని మీద వేయటం జరుగుతుంది. అది కూడా అవాయిడ్ చేసాము. అరిటాకులు, విస్తరాకులు కూడా వేస్తున్నాం, పైన వేస్తున్నాం. మీరు ఎక్కడా లేని విధంగా, ఈవెన్ పెద్ద పెద్ద సిటీస్లో లేని విధంగా మేము సర్ప్రైజ్ దాడులు నిర్వహించి దాదాపు టన్నున్నర ప్లాస్టిక్ని ఒకేసారి సీజ్ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్కి కూడా పంపించడం జరుగుతుంది. మనం ఎన్ని చేసినా కానీ ప్రజల్లో చైతన్యం రావాలి. చైతన్యం వచ్చినాకే బాగుంటుంది. మన పర్యావరణాన్ని మనం పరిరక్షించగలుగుతున్నాం. కాబట్టి ఇలాంటి సామాజిక బాధ్యతతో కూడా ఒక ర్యాలీని నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించినందుకు
విద్యార్థి బృందాన్ని అందరికీ కూడా పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదులను సంహరించే ఆపరేషన్ సింధూర్లో భారతీయ సైనికులకు అండగా అంజనీపుత్రుడు ఆంజనేయ స్వామి శ్రీరామ రక్షగా నిలవాలని ఉగ్రవాదుల రూపంలో ఉన్న ఉగ్ర రాక్షసులను సంహరించే శక్తి మన భారత త్రివిధ దళాలకు ప్రసాదించాలని విజయనగరం పట్టణం భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఇమంది సుధీర్ ఆకాంక్షించారు. కొత్తపేట పద్మశాలి వీధి కుమ్మరి జంక్షన్ వద్ద గల 34 అడుగుల హనుమాన్ విగ్రహం ప్రాంగణంలో సుమారు 35 మంది చిన్నారులతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమంలో బీజేపీ నార్త్ జోన్ అధ్యక్షులు ఇమంది సుధీర్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్లో భారతీయ సైనికులకు త్రివిధ దళాలకు మనం అందరం మద్దతుగా నిలబడవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. అందుకే వారికి ఆ రామభక్తుడు అండగా బల బుద్ధి విద్య దేహదారుఢ్య శక్తిని ప్రసాదించాలని కోరుతూ ఇక్కడ సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేశామని తెలిపారు. మన సైనికులకు మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. 140 కోట్ల భారతదేశ జనమంతా ఎంతో బాధాకరంగా ఉగ్రవాదుల్ని ఎలాగైనా తరిమి కొట్టాలని పాకిస్తాను ఉగ్రవాదులు పెంచుతూ ఆ దేశాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులుగా తయారు చేసిందని భారతదేశ ప్రజలందరూ ఆ ఉగ్రవాదులు తరిమి కొట్టాలనే నిశ్చయంతోనే మన ప్రధానమంత్రి మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అనే మిషన్ ప్రోగ్రాం పెట్టి ఎంతో సక్సెస్గా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని తరిమి కొట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను తరిమి కొట్టిన సంఘటన మన భారతదేశ ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశ సరిహద్దుల్లోని డ్రోన్ కెమెరాలతో తన మిషన్లతోనే ఎగరిస్తూ మన సరిహద్దుల్లోకి వస్తుంటే మన భారతదేశ సైనికులు దాన్ని తరిమి కొట్టారు. ఇది ఎంతో గణనీయంగా ఉంది. రాత్రి పగలు మన సైనికులకి త్రివిధ దళాల సైనికులకి బలం చేకూరాలని ఈ హనుమాన్ చాలీస్ చిన్నపిల్లల చేత ఆ హనుమాన్ చాలీస్ ప్రార్థనలు చేయిస్తున్నాము. అయితే మన భారత ప్రధానమంత్రి గారు సూచనల మేరకు ఆపరేషన్ సింధూర్ అనే ఆపరేషన్ని శత్రు దేశాల ఉగ్రవాదులను అరికట్టాలి, వాళ్ళు నిర్మూలించాలనే ఉద్దేశంతో చేశారో మన భారత సైనికులందరికీ కూడా కొండంత అండగా ఉండాలి, సైనికులకి శ్రీరామ రక్షగా ఉండాలి అనే ఒక సంకల్పంతో విజయనగరం నార్త్ జోన్లో కొత్తపేట పద్మశాలి వీధి కుమ్మరి వీధి జంక్షన్ వద్ద ఉన్న ఈ 30 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద చిన్నపిల్లలతో సామూహిక హనుమాన్ చాలీసా పారాయణాన్ని రూపొందించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సుమారు పిల్లలు 35 నుంచి 40 మంది పిల్లలు అలాగే పెద్దలు అందరూ కూడా మన భారత సైనికులకి మద్దతు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మన భారత సైనికులకి శ్రీరామ రక్ష కలగాలని, కొండంత అండగా ఉండాలని, ఆ హనుమంతుడు ఎప్పుడు వారిని కాపాడాలని ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేస్తున్నాం. పిల్లలు కూడా సుమారు 3 నెలల నుంచి ఈ హనుమాన్ చాలీసా పారాయణాన్ని బాగా ప్రాక్టీస్ చేశారు, కంఠస్థ చేశారు. చాలా అద్భుతంగా పిల్లలందరూ కూడా పాడుతున్నారు. మన యొక్క భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడాలని ఒక సంకల్పంతో ఈ పిల్లలు కూడా ఇక్కడ ఈ అభయ ఆంజనేయ స్వామి ట్రస్ట్ వాళ్ళకి శిక్షణ ఇస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన భారత సైనికులందరూ కూడా హనుమంతుడు అండదండలు ఉండాలని ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామని తెలియజేస్తున్నాం. వాగ్దేవి సమారాధనం తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో వేసవి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లుగా వాగ్దేవి సమారాధనం అధ్యక్షురాలు డాక్టర్ తెన్నేటి స్వప్నహైందవి పేర్కొన్నారు. గురజాడ నివాసంలో శిక్షణా తరగతులకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెంకటరమణ డిగ్రీ కళాశాలలో ఈ నెల 14వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు శిక్షణా తరగతులు ఉంటాయని అన్నారు. 4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ వేసవి శిక్షణా తరగతులలో పాల్గొని విజ్ఞానాన్ని పొందాలని సూచించారు. విద్యార్థులకు నైతిక విలువలు పెంపొందించడానికి ఇలాంటి శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్, కంది గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా వేసవి శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాము. ఈ ఏడాది కూడా
బాల సంస్కార శిక్షణా కేంద్రంగా 10 రోజుల పాటు నిర్వహించాలని వాగ్దేవి సమారాధనం మరియు తెలుగు భాషా పరిరక్షణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వెంకటరమణ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేస్తున్నాము. కోట ఎదురుగా ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా బాల్య దశలో పిల్లలకు మంచి సంస్కారవంతమైన నైతికమైన విలువలను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తులో జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకోవడానికి వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యము మనోబలము ఏర్పడతాయని చెప్పి ముఖ్య ఉద్దేశంతో మనకు యునెస్కో గుర్తించినటువంటి భగవద్గీతను మరియు భరతముని రచించిన నాట్యశాస్త్రాన్ని వాళ్ళకి పరిచయం చేయాలని ముఖ్య ఉద్దేశంగా మేమంతా భావన చేశాము. అందులో భాగంగా మన తెలుగు భాష పట్ల మక్కువ పెరగాలని వేమన శతక పద్యాలు, అదేవిధంగా అనేక రకాలైనటువంటి లలిత తుగుణజాల తెలుగు బాల అన్నట్లు అటువంటి శతక పద్యాలను కూడా విద్యార్థులకు నేర్పించాలనుకుంటున్నాం. 10 రోజుల్లో విద్యార్థులకు భగవద్గీత యందు ప్రతి అధ్యాయంలో 5 శ్లోకాల చొప్పున 90 శ్లోకాలు వాళ్ళకి కంఠస్థ రావాలి. అదేవిధంగా శతక పద్యాలు 100 శతక పద్యాలు వాళ్ళకి రావాలి. అదేవిధంగా వాళ్ళు అసలు మన విజయనగరం అంటేనే కళలకు కాణాచి, భరతనాట్యం అయితేనేమి సంగీతం అయితేనేమి అర్థయుక్తంగా భావయుక్తంగా చేస్తున్నారు అంటే దానికి కారణం మన విజయనగరంలో ఉన్న గురువులు. కార్యక్రమము తేదీ 14వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరుగుతుంది. ఈ 10 రోజుల పాటు వివిధ రంగాలలో ఉన్నటువంటి పెద్దలందరూ విచ్చేసి ఆ చిన్నారులను ఆ బాలబాలికలను ఆశీర్వదించి ప్రతిరోజు ఒక్కొక్క దిన ప్రముఖగా వాళ్ళు ఉండి వాళ్ళ సూచనలు కూడా ఇచ్చి ఈ వేసవిలో పిల్లలు మంచి విద్యను నేర్చుకునే విధంగా సహకరిస్తారని ప్రతి ఒక్కరికి. మే 20న జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సదస్సులో కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, వేదిక నాయకులు సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్మోహన్ అధ్యక్షతన స్థానిక జడ్పీ మినిస్ట్రియల్ భవనంలో జిల్లా సదస్సు జరిగింది. సదస్సు ప్రారంభానికి ముందు ఇటీవల పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి, భారత ప్రభుత్వం తలపెట్టిన ఆపరేషన్ సింధూరులో మరణించిన వీర జవాన్లకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్మిక వర్గం మీద బహుముఖ దాడి చేపట్టిందని, 95% ఉన్న కార్మికులకు తీవ్రమైన నష్టం చేకూర్చే విధంగా కార్మిక చట్టాలు, హక్కులు దాడి చేయడం జరుగుతుందని అన్నారు. కార్మికులకు ప్రశ్నించే హక్కు లేకుండా, పని గంటలతో సంబంధం లేకుండా బానిసలుగా కార్మికులు చేసే పరిస్థితి నేడు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. అనేక పథకాల్లో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ పథకాల్లో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు లేవని, ఉద్యోగ భద్రత కూడా లేకుండా అభద్రతతో జీవిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్టియు నాయకులు బెహారా శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. తీసుకోవాల్సింది పోయి ఇంకా దాడులు చేయడానికి ఈరోజు ప్రభుత్వం కార్మిక వర్గం మీద కత్తిగట్టింది. కార్మిక వర్గం కీలకం కాబట్టి ఈ చట్టాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇక్కడ సంఘం చేయాలన్నా, సంఘం పెట్టుకోవాలన్నా ఇప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకోవాలి? ఇప్పుడు వెంకటేశ్వర గారు చెప్పారు 7 ఉంటే సంఘం పెట్టుకోవచ్చు. ఇప్పుడు అలా కాదు, 100 మంది ఉన్నారంటే 30%, 30% వచ్చి 50% సంఘం పెట్టాలి. 7 తీసుకెళ్ళడానికే నాన్న పెడతారు యజమాని. కానీ 30% రావాలంటే యూనియన్ పెట్టుకుని సాధ్యమేనా అంటే యూనియన్ పెట్టుకుని సాధ్యం కాదు. సమ్మె చేయాలంటే 6 నెలల ముందు నోటీస్ ఇచ్చేయాలి. అది సాధ్యమేనా అంటే 2 సాధ్యం కాదు. అంటే ఎవరికి లాభం? ఇది యజమానికి లాభం, పెట్టుబడిదారులకు లాభం, కార్పొరేట్లకు లాభం. కాబట్టి కార్మికులకి, కార్మిక వర్గానికి ఏమాత్రం ప్రయోజనం లేని ఈ చట్టం, ముందు తెచ్చిన చట్టం అలా ఉంటే ఈ చట్టాలు మార్చేసి మీ కార్మికుల కోసమే, మీకోసం అని చెప్పేసి ఈరోజు సన్నాయికులు నొక్కుతున్నాడు. కార్మిక వర్గం అమాయకత్వంగా చూస్తూ ఊరుకోరు. ఈ చట్టాలు ఇంకో కొత్తదాకా చేస్తే అంగీకరించాలి. అందుకని ఇప్పటికైనా నువ్వు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఈరోజు గత 2 నెలల నుండి మొత్తం అఖిల భారత కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు దీని మీద ప్రిపరేషన్ చేసి మొత్తం కార్మిక వర్గాన్ని అన్ని రంగాల్లో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
గజపతి నగరం నియోజకవర్గ పరిధిలోని బొండపల్లి మండలం కొండకిండం గ్రామంలో సుమారు 57.49 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. తొలి దశలో 17.80 కోట్లతో సుమారు 25 ఎకరాల్లో ఈ పార్కును అభివృద్ధి చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి చేసి పరిశ్రమల స్థాపనకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. పరిశ్రమకు అవసరమైన స్థలాన్ని అందించడంతో పాటు సబ్సిడీలు, బ్యాంకు రుణాలు, మార్కెటింగ్ అవకాశాలు, ఇతర రాయితీలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. మనం ఒక 25 ఎకరాలు డెవలప్ చేయబోతున్నాము. అందులో 150 ప్లాట్స్ వస్తాయి. 90 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు ఆ ప్లాట్స్ ని మేము అమ్మబోతున్నాము. ఆ ప్లాట్స్ ఎలా మేము అమ్మాలంటే రకరకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. చిన్న చిన్న ఇండస్ట్రీస్ నుంచి 10 ఏకర్స్ నుండి 100 ఏకర్స్ వరకు ఈ ఎంఎస్ఎంఈ లిమిట్స్ ఉంటాయి. ఈ ప్లాట్స్ ని కేటాయించడము, ఎవరెవరికి ఏ స్థానంలో ఎవరెవరు వచ్చినా కూడా వారికి సబ్సిడీతో పాటు లోన్స్ ఇప్పించి ఈ ఇండస్ట్రీ సెటప్ చేయడం మేము మన ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నాము. సింగిల్ టెక్స్ పాలసీ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా 1 or 2 days లోనే అన్ని రకాల సర్టిఫికెట్స్ కూడా వచ్చినటువంటి ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. సో నా దగ్గర ఒక్క కోరిక మాత్రమే, ప్రజలకి యువతలకి, మీరందరూ కూడా బయటకు ఎక్కడికి వెళ్ళి పని చేస్తున్నారు చిన్న చిన్న శాలరీకి. ఇక్కడ ఇలాంటి ఒక కార్యక్రమం ద్వారా మేము ఈ పార్క్ ని సెటప్ చేయబోతున్నాం. అది మీ అందరికీ ఇప్పుడు తెలియజేస్తున్నాము. దీంట్లో ముఖ్యంగా మీరే పాల్గొని ఇలాంటి ఇండస్ట్రీస్, చిన్న చిన్న ఇండస్ట్రీస్, వ్యవసాయానికి సంబంధించిన ఇండస్ట్రీస్ కూడా చాలా ఉంటాయి. మన లోకల్ కండిషన్స్ బట్టి ఇందాక మ్యాంగో కూడా చెప్పారు. ఇలాంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెడితే మీరే ఒక ఎంటర్ప్రెనర్ అవుతారు. మీరే 4-5 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారు. ఎలాగే అనిపించిందో ఖచ్చితంగా మరొక 2-3 years లో మనం ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పుడు ఫోటోలు తీసుకోండి, సెల్ఫీ, భవిష్యత్తులో కూడా వచ్చి ఇదే ప్లేస్ లో మనం తీసుకుంటాం. ఖచ్చితంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. అది చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, అది విజనరీ. అందుకే ఏ ప్రాంతమైనా సరే వారికి కావాల్సిన డెవలప్మెంట్, దానిని అసలు సాధ్యం కాదని పరిస్థితి నుంచి కూడా 100% చేస్తామన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఆలోచనని ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ అభివృద్ధి పథకంలో నడుస్తాం. రూపంలో ఇక్కడ ల్యాండ్ తక్కువ రేటుకి ఇచ్చి వాళ్ళతో బ్యాంక్ రుణం ఇప్పించి దగ్గరుండి ఏదైనా పెట్టుకోవాలనుకుంటే, ఇప్పుడు మనకి సుమారు చెప్పాలంటే ఇండస్ట్రీస్ అంటే మనం ఏదో అనుకుంటాం, ఏదో తయారు చేసుకుంటాం అనుకుంటాం. మనం పండించే పంటనే నీట్గా ప్యాక్ చేసి మార్కెట్లో అమ్మే పరిస్థితి కూడా మనం చేసుకోవచ్చు. అదే ఒక ఇండస్ట్రీ. మనం పెసలు పండిస్తున్నాం, మినువులు పండిస్తున్నాం, రైస్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాం, మనం ఎవరో దళారులకు అమ్ముతున్నాం. అలా కాకుండా మనమే చిన్న యూనిట్ పెట్టుకొని ఆ యూనిట్ లోని ప్రాసెస్ చేసి మనమే బయటకు అమ్మే పరిస్థితి, షాపులకు అమ్మే పరిస్థితి కూడా అవకాశం కల్పిస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్న వస్తువులు చాలా వరకు పక్క రాష్ట్రాల నుంచి రావచ్చు, దేశ విదేశాల నుంచి రావచ్చు. మనం వాడుతున్న వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోగలిగితే అదే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ. ఎందుకంటానంటే అందరూ చెప్తున్నట్టుగా ఇండస్ట్రీస్ అంటే ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు పెట్టుకుంటారు, మన ఆ స్థాయి కాదని మనం తక్కువ చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు బ్యాంకు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది, ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుంది. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ పాక్ల మధ్య కాల్పుల విరమణ, ట్రంప్ దౌత్యంతో ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకారం. బొండపల్లి, రామభద్రపురం మండలాల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేసిన మంత్రి కొండపల్లి, రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని స్పష్టీకరణ. మే 12 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఏర్పాట్లు పూర్తి చేశామన్న ఆర్ఐఓ ఎస్ తవటినాయుడు. దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన కార్మిక సంఘాలు, విజయవంతం చేయాలన్న సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని.
వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.